చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొండ అయితే అదే ఫ్రెండ్స్. ఇప్పుడైతే నడుచుకుని వెళ్ళిపోతున్నాం స్లోగా. చూస్తున్నారు కదా, స్లోగా నడుచుకుని వెళ్దాం ఇప్పుడు. ఇప్పుడైతే మా పొలాల దగ్గర ఉన్నాను. ఈరోజు అయితే నా పని మొక్కలు మోయడం ఫ్రెండ్స్. మొక్కలు మోసి కొండకి తీసుకెళ్ళాలి. కొండకి తీసుకెళ్ళిన తర్వాత ఏది చేస్తామనేది వీడియోలో చూపెడతాను ఫ్రెండ్స్. ఈ కవర్లోనే నింపాలి ఫ్రెండ్స్. చూస్తున్నాను కదా, పచ్చని పొలాల్లో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ పిల్లలు అయితే చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు కూడా మోస్తామంటున్నారు. ఒకసారి మోయిద్దాం, మోస్తారో లేదో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పొలాలు అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. మొక్కలు అయితే ఆ కిందనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొక్కల దగ్గర వస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, చిన్నపిల్లలు అయితే వీళ్ళు ముందు నేను మోస్తానని వాళ్ళు చూస్తున్నారు. ఇదే ఫ్రెండ్స్ మొక్కలు. ఇది అయితే రీసెంట్గా మొన్న వేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే ఇంకా పెరగలేదు. ఇదైతే ఇప్పుడు మోసుకొని వెళ్ళాలి. సిల్వర్ మొక్కలు ఫ్రెండ్స్. ఇక్కడైతే చిన్న మొక్కలు, ఇది అయితే తెచ్చి నాటుకున్నాము. అయితే మాకు ఈ బుట్లు కవర్లు లేవుకి ఇక్కడ నాటుకున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చిన్నవి ఇవి. ఇలాంటి కవర్ ఉంటే ఇలాగ నింపేసుకొని ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడు బాగుంటుంది. చూస్తున్నారు కదా, అదైతే పోయిన సంవత్సరం వేసాం ఫ్రెండ్స్. చూడండి, చాలా పొడుగు అయిపోయి అది తీసుకెళ్ళి ఇప్పుడు నాటాలి. నాటే వీడియో కూడా వస్తుంది ఫ్రెండ్స్ త్వరలోనే. ఈరోజు అయితే మోసుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ వదిలేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా దూరం కదా, ఇది అన్నీ మోసుకొని వెళ్ళాలంటే టైం పడుద్ది. అందుకే ఈ వీడియో ఈరోజు నైట్ యూట్యూబ్లో వేస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కవర్లో నింపుతున్నాము. చూస్తున్నారు కదా, మా చెల్లి. మొక్కలు అయితే చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, పచ్చగా ఏ విధంగా కనిపిస్తుంది అనేది. చూడండి, అట్టయితే నింపుతున్నారు. ఇది తీసుకెళ్ళి మొయ్యాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకెళ్ళాలి, చాలా దూరము. చూడండి, ఆ మొక్క అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా కనిపిస్తుందో. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి దారిలో తీసుకెళ్ళాలి. కింద గాలి వేస్తుంది చాలా. ఇక్కడ నుంచి పడితే ఇంకా కాలు చేతులు ఇరిగిపోద్ది. చూస్తున్నారు కదా, స్టైలిష్గా నడుచుకొని వస్తున్నారు. చూడండి, చుట్టుపక్కల అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మేము కొండ ఎక్కుతాం ఫ్రెండ్స్. చూడండి, చాలా అయితే గాలి వేస్తుంది. మొబైల్ షేక్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నడుచుకుని వెళ్తున్నాను స్లోగా. నేను కూడా బరువు మోస్తున్నాను ఫ్రెండ్స్. గాలి అయితే చాలా ఎక్కువ వేస్తుంది. చూడండి, దారి అయితే ఈ విధంగా ఉంటుంది. మొత్తానికైతే వస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఘాటి ఎక్కాలి. ఈ ఘాటి చూడండి, ఈ ఘాటి ఎక్కిన తర్వాత ఆ పైన వెళ్ళాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుంది కొండ. అలాగే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, జొన్నలు అయితే చాలా నీట్గా కనిపిస్తున్నాయి. చూడండి, ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా దూరం నడుచుకుని వచ్చాము. ఈ ఘాట్ అయితే ఎక్కలేకపోతున్నాము, ఆయాసం వచ్చేస్తుంది. చూడండి, ఎందుకంటే మొక్కలు మోస్తున్నాం కదా ఫ్రెండ్స్, అందుకే
చాలా ఆవేశం వచ్చేస్తుంది. చూడండి ఎలాంటి దారి, భయంకరమైన దారి ఫ్రెండ్స్. ఇదైతే చూడండి ఎలా మూసుకొని పోయిందో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎటు చూసిన ఆకులతోనే నిండిపోతుంది. దారి కూడా కనిపించట్లేదు. చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ముందైతే నడుచుకుని వెళ్ళిపోతున్నారు. సో ఈ దారి కూడా లేదు ఫ్రెండ్స్. ఇది చాలా రోజులకి ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇటు రావడానికి. ఇటు అయితే చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే దగ్గర వస్తాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కొండ అయితే కనిపిస్తుంది. సో అక్కడ చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, సిల్వర్ చెట్లు. సో అక్కడ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొండ అయితే దగ్గరికి వస్తాము. ఆ ఘాట్ ఎక్కి రావడానికి చాలా అలసిపోయాం ఫ్రెండ్స్. కూర్చుందామని కూర్చుంటున్నాం ఇక్కడ. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొండ అయితే అదే ఫ్రెండ్స్. ఇప్పుడైతే నడుచుకుని వెళ్ళిపోతున్నాం స్లోగా. చూస్తున్నారు కదా, స్లోగా నడుచుకుని వెళ్దాం ఇప్పుడు. సో ఈ పూలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ పూలని ఏమంటారో కామెంట్ చేసేయండి. ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఆకులు అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బాగున్నాయి పూలు అయితే. చూడండి ఇక్కడైతే చాలా ఎక్కువ ఉన్నాయి. చూస్తున్నారు కదా, చూడండి ఎలా కనిపిస్తుంది అనేది. సో ఈ తోట దగ్గర అయితే చాలా పువ్వులు ఉన్నాయి ఫ్రెండ్స్. అటుకాసి కూడా చూడండి. సో అక్కడ మళ్ళీ ఉంది, చాలా ఉన్నాయి. సో మొత్తానికైతే అందుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగో తెచ్చిన మొక్కలు అయితే చూడండి. ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నాటేటప్పుడు కూడా ఒక వీడియో తీస్తున్నా, యూట్యూబ్లో పెడతాను. ఈ వీడియో ఎలా కనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.